అడుగో హనుమ సంజీవ పర్వతాన్నే తీసుకొస్తున్నాడు అన్న వానరుల కేకలు వినిపించాయి. రాఘవుడు శరాసంధాన్ని విసర్జిస్తూ ఆనందంతో ఆకాశం వైపు చూశాడు. ఆకాశంలో హనుమ సంజీవ పర్వతంతో. వైద్యా, సుషేణ, ఏది సంజీవనో తెలియక ద్రోణగిరిని పెకిలించి తెచ్చాను. గిరిని కింద పెట్టడానికి చోటు లేదు. నువ్వే పైకి వచ్చి సంజీవనిని గ్రహించు అని అరిచాడు హనుమ. మరుక్షణం సుషేణుడు పైకి వెళ్ళి ద్రోణగిరిని గాలించి సంజీవని మూలికని వెతికి పట్టుకొని క్రిందకి దిగి వచ్చాడు. ఆ సంజీవని ప్రయోగించగానే మూర్ఛ నుంచి లక్ష్మణుడు తేరుకున్నాడు. ఆ సంజీవనితో యుద్ధంలో మరణించిన వానరులని, క్షతగాత్రులని, స్వస్థులని గావించి తిరిగి ద్రోణగిరి మీదకి వెళ్ళి